నమస్కారం. ఈరోజు మనం మాట్లాడబోయేది సుడాన్లో జరుగుతున్న భయంకర యుద్ధం గురించి. ఇది ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ముఖ్యంగా ఒక భారతీయుడు అక్కడ కిడ్నాప్ అయిన ఘటన మన దేశాన్ని కూడా కలిచివేసింది. 1. సుడాన్లో యుద్ధం. సుడాన్ ఆర్మీ మరియు ఆర్ఎస్ఎఫ్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య గత 2 సంవత్సరాలుగా యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఆర్ఎస్ఎఫ్ బలగాలు డాఫూర్ ప్రాంతంలోని అల్ ఫాషా నగరాన్ని 18 నెలల ముట్టడి తర్వాత స్వాధీనం చేసుకున్నాయి. 2. మానవీయ సంక్షోభం. ప్రధాన కార్యదర్శి ప్రకారం లక్షల మంది పౌరులు అల్ అషేర్లో చిక్కుకుపోయారు. వారు ఆహారం, వైద్యం లేకుండా మలినజలాలు, వ్యాధులతో బాధపడుతున్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని హెచ్చరించింది. 3. భారతీయుడి కిడ్నాప్. ఒడిశాకు చెందిన ఆదర్శ్ బెహెరా అనే వ్యక్తిని ఆర్ఎస్ఎఫ్ బలగాలు కిడ్నాప్ చేశాయి. ఒక వైరల్ వీడియోలో అతన్ని డెగలో గోడ్ అని చెప్పమని బలవంతం చేశారు. డగలో అనేది ఆర్ఎస్ఎఫ్ చీఫ్ పేరు. అతన్ని నమస్తే చేయమని షాహ్రూఖ్ ఖాన్ తెలుసా అని అడిగారు. ఇది భారతీయుల మనోభావాలను దెబ్బతీసే ఘటనగా మారింది. 4. అమెరికా స్పందన. యుఎస్ఏ ప్రభుత్వం ఆర్ఎస్ఎఫ్ మరియు సుడాన్ ఆర్మీతో కలిసి హ్యూమన్ ట్రూస్ కోసం ప్రయత్నిస్తోంది. లక్షల మంది పౌరుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని వారు హెచ్చరించారు. ముఖ్య సందేశం: ఇది కేవలం సుడాన్ సమస్య కాదు. ఇది ప్రపంచ మానవత్వానికి పరీక్ష. భారత ప్రభుత్వం ఆదర్శ్ బెహెరా విడుదల కోసం ప్రయత్నాలు చేస్తోంది. యుఎస్ఏ వంటి సంస్థలు యుద్ధం ఆపాలని కోరుతున్నాయి. కాల్ టు యాక్షన్. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. వీడియోను షేర్ చేయండి. మానవ హక్కుల గురించి అవగాహన పెంచండి. మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.